Hi, welcome to SVMS channel Inter Maths 1 EM trigonometric ratios up to transformations. Exercise 6th D. So third row lo third lo first problem. So prove that cos 2 pi by 7 into cos 4 pi by 7 into cos 8 pi by 7 is equal to 1 by 8 అని ప్రూవ్ చేయాలి. సో LHS తీసుకుని RS ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో LHS ఏంటి ఇచ్చారు? cos 2 pi by 7 into cos 4 pi by 7 into cos 8 pi by 7. Okay? So, cos 2 pi by 7 into cos 4 pi by 7 into cos చూడండి ఒకసారి 8 pi by 7 ఎట్లా రాస్తున్నామంటే cos of 2 pi minus 6 pi by 7 చూడండి 7 2s are 14 minus 6 అంటే 8 కదా సో 8 pi by 7 ఇట్లా రాసాం ఓకేనా నెక్స్ట్ cos 2 pi by 7 into cos 4 pi by 7 into cos చూడండి 2 into 180 2 pi అంటే అంతే కదా 2 into 180 అంటే ఎంత 360 cos 360 minus theta సో 360 minus theta అనేది ఫోర్త్ క్వాడ్రంట్ కదా ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ 360 ఉంది కాబట్టి కాస్ మారదు ఓకేనా సో ఏమవుతుంది కాస్ థీటా అంటే ఏంటి కాస్ 6 pi by 7 ఓకే అర్థమైందమ్మా ఇక్కడ కాస్ 2 pi by 6 pi 2 pi minus 6 pi by 7 అని రాసాము 8 pi by 7 సో 2 pi అంటే 360 2 into 180 కదా సో కాస్ 360 minus theta అంటే ఫోర్త్ క్వాడ్రంట్ సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి పాజిటివ్ వాల్యూ కాస్ సీకెంట్లు పాజిటివ్ కదా సో 360 ఉంది కాబట్టి కాస్ కింద అమౌంట్ అంటే కాస్ 360 మైనస్ థీటా అంటే ఏంటి కాస్ థీటా సో కాస్ 6 pi by 7 ఓకేనా సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి ఓకే సో లెట్ చూడండి ఇది కాసుల్లో వాల్యూ కదా కాస్ 2 pi by 7 కాస్ 4 pi by 7 కాస్ 6 pi by 7 అంటే ఏంటిది ఎంతలో ఉంది ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కాసుల్లో ఉన్నాయి సో సి అనుకున్నాను దీన్ని చూడండి కాస్ 2 pi by 7 ఇంటూ కాస్ 4 pi by 7 ఇంటూ కాస్ 6 pi by 7 సో కాసుల్లో వాల్యూ సో అది సైన్లో అయితే ఏమనుకోవచ్చు ఎస్ అనుకోవచ్చు కదా అంటే ఏంటి సైన్లో ఎట్లా వస్తుంది సైన్ 2 pi by 7 ఇంటూ sin 4 pi by 7 ఇంటూ sin 6 pi by 7 ఓకే సో ఇప్పుడేం చేస్తున్నామంటే చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి సి ఇంటూ ఎస్ చేస్తున్నాం అంటే ఏంటి ఇది ఇంటూ ఇది కదా సో కాస్ 2 pi by 7 ఇంటూ కాస్ 4 pi by 7 ఇంటూ కాస్ 6 pi by 7 ఓకే ఇంటూ సైన్లో ఏంటి sin 2 pi by 7 ఇంటూ sin 4 pi by 7 ఇంటూ sin 6 pi by 7 ఓకే అర్థమైందా సరిపోయిందా సో సి ఇంటూ ఎస్ చేసాం ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ సైన్ వాల్యూ వేస్తున్నాను ఇది ఇంటూ ఇదే కదా అంటే ఏంటి sin 2 pi by 7 ఇంటూ కాస్ 2 pi by 7 ఇంటూ అర్థమవుతుందమ్మా ఇది ఇంటూ ఇదే కదా సో ఫస్ట్ సైన్ వాల్యూ వేసాను అంతే సో sin 4 pi by 7 ఇంటూ కాస్ 4 pi by 7 ఓకే ఇంటూ ఇంకేం మిగిలింది నెక్స్ట్ వన్ sin 6 pi by 7 ఇంటూ కాస్ 6 pi by 7 ఓకేనా సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం అర్థమైందా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేసి సో ప్రతి వాల్యూని కూడా 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తున్నాం ఓకే సో మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 సో 2 sin 2 pi by 7 ఇంటూ 2 sin cos 2 pi by 7 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం ఇక్కడ sin 2 pi by 7 ఇంటూ cos 2 pi by 7 సో సేమ్ ఇక్కడ కూడా అంతే 1/2 ఇంటూ 2 sin 4 pi by 7
ఇంటూ కాస్ 4π/7. ఓకేనా. నెక్స్ట్ చూడండి 1/2 ఇంటూ ఇక్కడ కూడా అంతే సేమ్ 2 sin 6π/7 ఇంటూ కాస్ 6π/7. ఓకేనమ్మా. సో ఇట్లా ఎందుకు చేసామంటే ఇక్కడ మనం 2తో మల్టిప్లైస్ డివైడ్ ఎందుకు చేసామంటే ఇక్కడ 2 sin A cos A అంటే ఫార్ములా ఉంది. 2 sin A cos A ఫార్ములా అంటే ఏంటి? sin 2A కదా. సో 1/2 ఇంటూ sin 2A. సో 2 ఇంటూ A అంటే 2π/7. ఓకేనా. నెక్స్ట్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా అంతే sin 2A. sin 2 ఇంటూ 4π/7. ఓకేనా. 1/2 ఇంటూ ఇక్కడ కూడా అంతే 2 sin A cos A అంటే sin 2A. సో sin 2 ఇంటూ 6π/7. ఓకే. సో 1/2 ఇంటూ 2 2s are 4 అంటే ఎంత వస్తుంది? sin 4π/7 ఇంటూ 1/2 ఇంటూ ఇక్కడ చూడండి sin 2 4s are 8 8π/7. సో 1/2 ఇంటూ sin 2 6s are 12π/7. ఓకేనా. సో చూడండి 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంతమ్మా? 2 2s are 4 4 2s are 8. సో 1/8. సో sin 4π/7 ఇంటూ sin 8π/7 ఇంటూ sin 12π/7 కదా. ఇట్లా వచ్చింది ఇప్పుడు మనకు ఆన్సర్. చూడండి 8π/7 ఏమైనా రాయొచ్చా? చూడండి ఇక్కడ మనము 2π - 6π/7 పైన రాసిన చూడండి ఆల్రెడీ 2π - 6π/7. సో 8πని ఇట్లా రాస్తున్నాను చూడండి ఒకసారి 1/8 ఇంటూ sin 4π/7 దీన్ని ఇట్లా వదిలేండి, దీన్ని ఏమి రాయద్దు. sin 8πని ఎట్లా రాస్తున్నామంటే మనం 2π - 6π/7 రాయొచ్చా? చూడండి ఫస్ట్ 7 2s are 14 14 - 6 అంటే 8 కదమ్మా. ఓకే. నెక్స్ట్ sin దీన్ని ఎట్లా రాయొచ్చు? 2π - 2π/7 రాయొచ్చా? 12πని 7 2s are 14 14 - 2 12 కదా. సో 12π/7 సరిపోయింది కదా. ఓకేనా. నెక్స్ట్ 1/8 ఇంటూ sin 4π/7 ఇంటూ sin 2 ఇంటూ 180 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ 180 అంటే 360 sin 360 మైనస్ థీటా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి? నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఏంటమ్మా? నెగిటివ్. సో అంటే ఏమొస్తుంది? 360 ఉంది కాబట్టి సైన్ దేని కిందైనా మారుతుందా? మారదు. సో అంటే సైన్ 360 మైనస్ థీటా ఏమవుతుంది? మైనస్ సైన్ థీటా. సో మైనస్ 6π/7. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే సైన్ 360 మైనస్ థీటా సేమ్ మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ ఎంత వచ్చింది? 2π/7. ఓకేనా. సో 1/8 ఇంటూ ఇదంతా మనం ఎంత చేస్తున్నాం? ఇదంతా C ఇంటూ ఎస్ఏ కదా. C ఇంటూ ఎస్ బదులే కదా ఎంత చేస్తున్నాం మనం. ఓకేనా. సో sin 4π/7 ఇంటూ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. సో sin 6π/7 ఇంటూ sin 2π/7. ఓకే. సో దీని ఆర్డర్లో రాయండి. sin 2π/7 ఇంటూ sin 4π/7 ఇంటూ sin 6π/7. ఓకే. సో C ఇంటూ ఎస్ చూడండి ఇక్కడ sin 2π/7 ఇంటూ sin 4π/7 ఇంటూ sin 6π/7 ఎట్లా రాయచ్చమ్మా? ఒకసారి చూడండి పైన ఏమని రాసాం మనం? sin 2π/7 ఇంటూ sin 4π/7 ఇంటూ sin 6π/7 అంటే ఏమని రాయచ్చు ఇక్కడ మనం? ఎస్ అని రాయచ్చు, ఎందుకంటే సైన్లో వాల్యూ కదా. సో 1/8 ఇంటూ ఎస్ అంతే కదా. సో C ఇంటూ ఎస్ చూడండి ఎస్ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి బోత్ సైడ్స్. సో C ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1/8. కానీ C అంటే ఏంటమ్మా? C అంటే ఏంటి? కాస్ 2π/7 ఇంటూ కాస్ 4π/7 ఇంటూ కాస్ 6π/7 కదా. అంతే కదా C అంటే. సో
సి అంటే ఎంత కాస్ 2π/7 ఇంటూ కాస్ 4π/7 ఇంటూ కాస్ 6π/7 ఈజ్ ఈక్వల్ టు 1/8. సో అంతే కదమ్మా RHS. ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.